ప్రియ భగవద్బంధువులారా, పవిత్రమైన ధనుర్మాసం ఆనందంగా జరిగేటువంటి శ్రీమన్నారాయణ పూజా విధానం, ఆండాళ్ తల్లి లోకానికి అందించినటువంటి శ్రీ వ్రత విశేషాల యొక్క ఆ ఆచరణలో మనం ఇవాళ గోదాస్థుతిలో 4వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాము అని. అమ్మ చేసినటువంటి ఈ వ్రతము లోకానికంతటికీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగించేదే. నెలకి 3 వానలని ఇస్తూ, చక్కటి పాడి పంటలను ఇస్తూ అందరికీ ఎంతో దివ్యానందాన్ని కలిగించేదే అని మనం వింటున్నాం కదా. ఆ విశేషాలనే మనకి వేదాంత దేశికులు అద్భుతమైనటువంటి తమ స్తోత్రంలో ఆవిష్కరిస్తూ ఒక మాట అంటారు. అమ్మ ప్రబంధాలు అనుసంధానం చేస్తే అందరం మధుర కవులం కాగలుగుతాము, చక్కటి కవిత్వాన్ని చెప్పగలుగుతాము. నిన్నయేమో అమ్మని ప్రార్థించి అందమైనటువంటి పదాలని రచించడానికి ఆ కవితా శక్తిని కూడా తల్లి నువ్వే ఇయ్యాలి అని ప్రార్థించారు. ఆ అమ్మ స్వయంగా రచించినటువంటి పవిత్ర దివ్య ప్రబంధాలు 2 ఉన్నాయి. అవి గనక మనం అనుసంధానం చేస్తే మనకి కూడా తీయటి కవిత్వం వస్తుంది అంటారు ఈనాటి 4వ శ్లోకంలో. కృష్ణాన్వయేన దధతీం యమునానుభావం తీర్థైర్యథావదవగాహ్య సరస్వతీం తే గోదే వికస్వరధియాం భవతి కటాక్షాత్ వాచస్ఫురంతి మకరందముచః కవీనాం వాచస్ఫురంతి మకరందముచః కవీనాం కృష్ణాన్వయేన దదతీం యమునానుభావం. శ్రీకృష్ణుడు అనగానే నీలమేఘ శ్యాముడు. ఆయన యొక్క ఆ అందమైనటువంటి రంగు, నీలి రంగు తలచుకుంటేనే భక్తకోటి అంతా కూడా ఆనందంతో పులకించిపోతూ ఉంటుంది. అయితే వేదాంత దేశికులు ఈ శ్లోకంలో ఒక అందమైనటువంటి భావాన్ని అందిస్తారు. ఏమిటి అంటే, లోకంలో మనకి త్రివేణి సంగమము అనేటువంటి ఒక మాట ఉంది. త్రివేణి సంగమం అంటే 3 నదులు కలిసి ఒక్క చోట కలుస్తాయి. అక్కడ గనక స్నానం చేస్తే మన పాపాలన్నీ పటాపంచలు అవుతాయి అని. ఏమిటండి ఆ 3 నదులు అని అంటే, గంగా, యమున, సరస్వతి నదులు 3 కలిసి త్రివేణి సంగమంగా చెప్పబడతాయి అని. వేదాంత దేశికులు అంటారు, గోదాదేవి నీ పేరు గోద. గోద అంటే సత్యభామ అని పేరున్న ఆవిడకి సత్య తీసేసి భామాని ముద్దుగా పిలుచుకున్నట్లే నీ పేరు గోదాదేవి అన్నప్పుడు మేం గోద అన్నంత వరకే చిన్న పేరుగా పిలుచుకుంటే, అటు గోదావరి అనే నదిని కూడా గోదాగా మేం సంభావించుకుంటే అప్పుడు ఈ 3 నదులు నీ కవిత్వంలో అందంగా కలుస్తున్నాయి. ఏ 3 నదులు? ఒకటి గోదావరి నది, రెండవది నువ్వు చెప్పినటువంటి దివ్య ప్రబంధాలు అనేటువంటి సరస్వతీ నది, అవి 2 కలిసి శ్రీకృష్ణ సంబంధం కలిగిన యమునా నది. ఈ 3 కలిసి ఒక కొత్త త్రివేణి సంగమం ఒకటి ఇక్కడ ఏర్పడుతోంది. గంగతో కలిసిన త్రివేణి సంగమం అలా పాపహరం అయితే, గోదావరితో కలిసినటువంటి గోదాదేవి నోటి నుండి వెలువడిన 2 దివ్య ప్రబంధాలు ఏమిటవి? ఒకటి తిరుప్పావై, రెండవది నాచియార్ తిరుమొഴി అనేటువంటి తమిళ గ్రంథము. 143 ఒరు 143 వాజే అని మనం ఒక వాజి తిరునామం అంటుంటాం. 100 4 పదులు 3 శ్లోకాలు గల గ్రంథానికి జయము అని చదువుతారు. కాబట్టి ఒరు 143 ఈ 2 గ్రంథాలు కూడా తమలో ఉండేటువంటి ఆ భక్తి తత్వాన్ని, సరస్వతీ నది అనగానే అది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కడ తవ్వితే అక్కడి నుంచి నీళ్లు బయటికి వస్తుంటాయి, బయటికి ప్రవాహం మనకి కనిపించదు. అలాగా గోదావరి నది, సరస్వతీ నది ఇవి 2 కలిసి కృష్ణ గుణానుభవంతో యమునా నదిగా 3 కలిసి మొత్తానికి ఒక కొత్త రకమైనటువంటి త్రివేణి సంగమాన్ని ఇక్కడ మనకి వేదాంత దేశికులు దర్శింపచేస్తున్నారు. ఆ శ్లోకాన్ని ఆస్వాదిద్దాం మనం.
కృష్ణాన్వయేన దధతీం యమునానుభావం. కృష్ణాన్వయేన, కృష్ణ సంబంధంతో యమునా నదిని ఇక్కడికి తీసుకొచ్చారు వేదాంత దేశికులు. అవునండి, అసలు యమునా నది ఎందుకు అలా నల్లగా ఉంటుంది అని అంటే, బహుశా ఈ నల్లనయ్య అందులో మునిగి 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 ఈ నలుపంతా నీళ్లలో కలిసిపోయి ఆ రంగు ఆ యమున నల్లగా మారిపోయి ఉంటుంది. కృష్ణ సంబంధమా, కృష్ణుడు ప్రతిబింబించడం వల్ల నలుప, లేకపోతే కృష్ణ గుణానుభవం వల్ల అంత నలుపు వచ్చిందా అని. మనకి భక్త జయదేవుడు కూడా తన యొక్క అష్టపదులు అనేటువంటి వాటిని రాసేటప్పుడు మేఘైర్ మేధురమంబరం అని ఆకాశం అంతా కూడా మేఘాలతోటి చక్కగా నిండా కూడుకొని ఉన్నప్పుడు వనభువ శ్యామాహ తమాలద్రుమై, చుట్టూ ఉండేటువంటి ఆ నదీ తీరం అంతా కానుక చెట్లు అని ఉంటాయి, నల్లటి చెట్లు. వాటితోటి మొత్తం దిక్కులన్నీ నల్లబడిపోయాయి అంటారు. అంటే ఈ చెట్ల నీడలు గాని ఆకాశం ప్రతిఫలించినటువంటి నదీ జలాలు గాని మనకి నీలంగా కనపడ్డము అనేటువంటిది ఒక లక్షణంగా కనిపిస్తుంది. ఇక్కడ వేదాంత దేశకులు అంటారు, ఆండాళ్ తల్లి నువ్వు చెప్పినటువంటి ఆ శ్రీకృష్ణ సంబంధం ఉందే, కృష్ణ అన్వయేన దదతీం యమునానుభావం, ఆ కృష్ణ సంబంధంతో యమున అనేటువంటి ఒక అనుభావం, ఆ నల్లదనం అనేది బహుశా యమునకి కృష్ణుడి సంబంధం వల్లే వచ్చి ఉంటుంది. ఆ కృష్ణ సంబంధంతో నీ సరస్వతి ఉందే, నీ సరస్వతి అంటే ఇక్కడ తిరుప్పావై గాని నాచియార్ తిరుమజి అనేటువంటి గ్రంథం గాని అది యమునగా భాషించి అంటే కృష్ణతత్వాన్ని ప్రతిపాదించి అనేటువంటి ఒక విశేషార్థం. తీర్థై యథావదవగాహ్య సరస్వతీంతే, నీ సరస్వతిలో తీర్థై యథావత అవగాహ్య, రేవులను జాగ్రత్తగా చూసుకుని మునిగి అని అంటారు. అంటే ప్రవాహము చాలా ఒడిదుడుకుగా ఉండేటువంటి నదిలో స్నానం చేయాలంటే ఎక్కడ పడితే అక్కడ దిగాము అంటే ఇంకా వేరే స్నానం అవసరము ఉండదు. అలా కాకుండా రేవులను గనక చూసుకుని దిగితే జాగ్రత్తగా మనం స్నానం చేసి బయటకు వచ్చేందుకు, మళ్లీ లోకంలోకి వచ్చేందుకు అవకాశము ఉంటుంది అని నదీ పరంగా అర్థం చెప్తూ, మరి నీ సరస్వతి నదిలో స్నానం చేయడము అంటే అమ్మ, ఈ సరస్వతి నది అందరికీ తేలికగా దిగేటువంటిది కాదు. ఆచార్యులు అనేటువంటి మహానుభావులు ఆ తిరుప్పావైకి గాని ఆ నాచియార్ తిరుమలకి గాని అర్థాన్ని చెప్తే ఆచార్యుడనే రేవు ద్వారా తదర్థాన్ని మేము కొంచెం తెలుసుకోగలుగుతాము అనేటువంటి విశేషార్థాన్ని వేదాంత దేశికులు ఈ తీర్థ పదం చేత వాడతారు. తీర్థాలు అంటే రేవులు అని ఒక అర్థము, తర్వాత ఆచార్య పురుషులు అనేటువంటి మరొక అర్థాన్ని కూడా పెట్టి, గోదే వికస్వర ధియా భవతి కటాక్షాత్తు వాచః స్ఫురంతి మకరందముచః కవీనాం, అంటే తేనెలూరేటువంటి మాటలు. అంటే ముందు ఆ శక్తి రావడానికి అమ్మనే ప్రార్థించి, అమ్మ అనుగ్రహించినటువంటి ఆ దివ్య ప్రబంధాలనే పారాయణ అనుసంధానం చేసుకుంటూ ఆవిడ దయచేత అంత మధుర భావాలను మనం కూడా పొందగలుగుతాము అనేటువంటిది. ఇది అమ్మ యొక్క సాహిత్యం అంతా ఒక పెద్ద సరిత్తుగా అందిస్తూ మనకి ఇందులో ఈ రేవు, ఈ సదాచార్యుడు అనే విశేషార్థాలని రెండిటిని మనకి అందిస్తూ, రేవులోకి దిగడము అనేటువంటిది మెట్లు ఉన్నప్పుడు ఎంత తేలికగా ఉంటుందో, జ్ఞానము అనేటువంటి సముద్రంలో అవగాహించాలి అంటే గురుదేవులు అనేటువంటి వారు మనకి సోపానాలుగా ఎలాగ సహకరిస్తారు అనేటువంటి విశేష విషయాన్ని ఇక్కడ చెప్తూ, ఇంత అర్ధగాంభీర్యం ఉన్నటువంటి ఈ గ్రంథాలని మనంతట మనం నేర్చుకోలేం, పెద్దలు ఆచార్యుల వల్ల మనం నేర్చుకోవాలి. దాన్నే రేవుగా వేదాంత దేశకులు మనకి అందచేస్తున్నారనమాట, తెలియచేస్తున్నారనమాట. ఏంటే యన్మే మనస వాచ కర్మణ వా దుష్కృతం కృతం తన్నో వరుణో రాజా పాణినా హ్యవమర్షతు అని. మనం
త్రివిధములైనటువంటి అపచారాలు పాపాలు చేస్తూ ఉంటాం. మాటతో కొన్ని మహాపాపాలు మూట కట్టుకుంటాం. అలా మాటతో చేసేటువంటి పాపాలు మనకి పోవాలి అంటేట మరుజన్మలో ఆ ఫలితం ఎలా ఉంటుందట, వాచకైహి పక్షి మృగతాం అంటారు. నోరు ఇష్టం వచ్చినట్లు పడేసుకున్న వాళ్ళందరూ కూడా తర్వాత నోటిని ఉపయోగించడానికి వీలు లేని పక్షుల్లాగా మృగాల్లాగా పుడతారు అని చెప్పి ఆ శాస్త్రం మనకి చెప్తోంది అని. అందువల్ల రకరకాలైన పాపాలు చేస్తూ ఉంటాం. చెయ్యి అస్తమానం లేస్తూ ఉంటుంది. కొడితే గానీ మాట రాదు కొందరికి, దూషిస్తే గానీ మాట రాదు కొందరికి. సాధ్యమైనంత వరకు చెడుగా ఆలోచించి ఇంకా మరి కుదరకపోతే తప్ప మంచిగా ఆలోచించరు కొంతమంది. ఇలాగా త్రివిధ అపచారాలని మనం అన్ని సమయాల్లోనూ కూడా చేస్తూ ఉంటామే. వీటన్నిటినీ కూడా ఎలా పోగొట్టుకుంటాము అంటే ఒక త్రివేణి సంగమం లాంటి పవిత్ర తీర్థంలోకి వెళ్లి అక్కడికి వెళ్లి ములిగితే ముందు మన పాపాలు మన నుంచి దూరం అయిపోతాయి. తర్వాత ఆ పాపాలన్నీ నదీమాతలకు చుట్టుకుంటాయి. వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. వాళ్ళు అంతకంటే పెద్దవాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్ళని సేవించి వాళ్ళ పాపాలు పోగొట్టుకుంటున్నట్లు మనకి పురాణ గాథలన్నీ కూడా చెప్తాయి. అమ్మా గోదాదేవి, నీ వాంగ్మయం ఉందే, నీ సరస్వతి ఇక్కడ ఒక మాట నదీ పరంగా, ఒక మాట అమ్మ స్తోత్ర పరంగాను వేదాంత దేశకులు మనకి చెప్తారు. నదీ పరంగా చెప్తే సరస్వతి నదికి బయట ప్రవాహము లేదు, అంతర్వాహినిగానే అది ప్రవహిస్తూ ఉంటుంది, లోపలే ఉంటుంది. ఇక్కడ ఆర్ధంలో అమ్మ వాంగ్మయం తీసుకుంటే తిరుప్పావై నిండా, నాచియార్ తిరుమజ నిండా, అబ్బబ్బా ఎన్ని సిద్ధాంతపరమైనటువంటి విశేష విషయాలు, సంప్రదాయపరమైనటువంటి విశేష విషయాలు దాగి ఉంటాయి. అవి పైకి అలా పాసురం చదివేస్తే తెలిసేటువంటివి కాదు. పెద్దలు దాని వ్యాఖ్యానాన్ని మనకి చెప్తూ ఉంటే అమ్మో ఇందులో ఇన్ని విషయాలు ఉన్నాయా అన్న విషయం తెలుస్తుంది. అప్పుడు దానికి సరస్వతి నదితో పోలిక చాలా చక్కగా అమరుతుంది అన్నమాట. పైకి సరస్వతి నది దర్శనం ఇయ్యదు, లోపల దాన్ని కొంచెం మట్టిని తీసివేస్తున్న కొద్దీ జలము బాగా ఊరుతూ వస్తున్నట్లుగా ఆ పైన ఉండేటువంటి ఉట్టి పాసుర అక్షరాలు కాకుండా అంతరార్థాలలోకి లోపల ఉండే అర్థాలు తెలుసుకోవాలని మనం ప్రయత్నం చేస్తే ఎన్నో విశేష విషయాలు మనకి తెలుస్తాయి అని దాన్ని సరస్వతీ నదితో పోల్చడం అనేది చాలా అద్భుతమైనటువంటి భావంగా దీనికి చెప్తారు. ఇంకా యమునా నదికి శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి సంబంధం అయితే అవినాభావ సంబంధం. యమున లేనిదే కృష్ణుడు లేడు. యమునా తీర విహారి అంటూ ఆయనకు అదొక పెద్ద బిరుదుగా ఏర్పడిపోయింది అన్నమాట. ఎందువల్ల అనంటే అసలు ఆయన పుట్టినప్పుడే ఉపకారం చేసింది యమునా నది కృష్ణుడికి. యమునాంచాతి గంభీరం నానావర్త ఝషాకులాం వసుదేవో వహన్ కృష్ణం జాను మాత్రోదకో యయౌ అంటారు. పుట్టిన కృష్ణుడిని యమునా నది దాటించాలి అని అంటే అతి గంభీరమైనటువంటి యమునా నది, లోపల ఎన్నో చేపలు మొదలైన జలజంతువులు, ఇవన్నీ ఇలా ఉండగా జాను మాత్రం మోకాళ్ల వరకే నీళ్లు వచ్చేలాగా యమున తనని తాను తగ్గించుకుని శ్రీకృష్ణ పరమాత్మని రక్షణ స్థానానికి చేర్చడానికి ఎంత సహాయపడిందండి. అందుకనే ఆండాళ్ తల్లి తిరుప్పావైలో తూయ పెరునీర్ యమునై తురైవనై, అతి పవిత్రమైనటువంటి యమునా నదండి అంటూ ఆ నదిని ఎంతో పొగుడుతుంది. అలాగా అలాంటి నది అనుభవాన్ని యమునా నది, గోద, సరస్వతి ఈ మూడు నదులని కొత్త సంగమంగా వేదాంత దేశకులు మనకి అందిస్తూ అమ్మ చెప్పినటువంటి సాహిత్యం వేద మனைத்துக்கும் విత్తాగుం కోదై తమిళ అయందుమైందు మర్యాద మానిడరే వయం సుమప్పదం వంబు అంటారు. అమ్మ చెప్పినటువంటి ఇంత విశేష విషయాలను అర్థం చేసుకోలేని మనుషులు వాళ్ళ జన్మ భూమికి బరువు తప్ప వాళ్ళ వల్ల ఏమీ లాభం లేదు అంటూ తీసి పాడేస్తారు ఆ జన్మలని గురించి. కాబట్టి సూక్తిని సమగ్రయతున స్వయమేవ లక్ష్మి, అమ్మ నా మాటలకి శక్తిని నువ్వే అనుగ్రహించాలి అని పరాశర భట్టర్లు కోరినట్టే వేదాంత దేశికులు కూడా ఈ శ్లోకంలో ఒక కొత్త త్రివేణి సంగమాన్ని అమ్మ యొక్క సాహిత్య విశేషంతో మేళవించి అందించారు. ఆ విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.